మాటలతో నా యుద్ధకు వచ్చుచున్నారు. అంటే నోటి మాటలు అంతే. ఒక మాటతోటి మాట్లాడుతున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్తున్నారు. కానీ హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన గణపరచడము. చాలా మంది పై పైకే తినండి, ఉండండి, ఇది చేయండి, తినివ్వండి, వాటర్ ఇచ్చి గౌరవపరుస్తారు కదా. తర్వాత ప్రేమ ఉంటుంది ఆ హృదయంలో. హృదయంలో ప్రేమ ఉండదు. అంటే పెదవులలోనే ఉంటుంది. పెదవులకు మంచి మంచి మాటలు మాట్లాడతారు. నువ్వు నా స్నేహితుడివి, నీతోటి ఉంటా, నేను నీవు మంచివాడివి, నీతో స్నేహం చేస్తా అని మంచి మంచి మాటలు చాలా మంది మాట్లాడతారు. కానీ అవి హృదయంలో నుంచి రావట్లేదు అంటున్నాడు దేవుడు. మీరు హృదయపూర్వకంగా సన్మానించాలి, హృదయపూర్వకంగా ఇతరులను గణపరచాలి, ఇతరులు దేవునికి ఆరాధన ఇచ్చేటప్పుడు కూడా హృదయపూర్వకంగా చేయాలంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవునికి హృదయపూర్వకమైన ఆరాధన చేయాలి తప్ప పెదవుల మీద